హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అంటే గుర్తొచ్చేది ముఖ్యంగా పల్లెటూరు. ఒకవేళ పల్లెటూరులో ఉంటే కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరు బాగా గుర్తొస్తుంది. అయితే మా పిల్లలు ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరుకొని ఇప్పటికే చాలా రోజులైంది. ఇంట్లో ఉండేసరికి బాగా బోర్ కొడుతూ ఉండేసరికి అలా ఫామ్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము. మాకు ఇంటి దగ్గర నుంచి ఫామ్కి రావడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. అంతా కూడా 1.5 కిలోమీటర్ ఉంటుంది. మాట్లాడుతూ ఉండగానే ఆల్మోస్ట్ డైరీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతలోనే మా వర్కర్స్ గడ్డి కోసుకొని తీసుకొస్తున్నారు ఫామ్లోకి. ఇలాంటి ట్రాక్టర్స్ అయితే మాకు రోజు 2 ట్రాక్టర్ల గడ్డి అయితే కావాలి. ఇట్లా వేయాలనుకున్నప్పుడు మనకు గడ్డి ఫుల్గా ఉంటేనే మనం వేయగలం, లేకుండా ఉంటే ఇంత సాహసం అయితే మనం చేయలేము. ఓకే, మేము పొలం దగ్గరికి వచ్చేసాము. పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు దిగడానికి. ఎందుకంటే దీనికి ముందు కూడా నేను ఒకరోజు తీసుకొచ్చున్నాను పొలం దగ్గరికి. వాళ్ళకి బుడతలో దిగి ఆడుకోవడం, ఆ నీళ్ళతో ఆడుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అందుకోసమే వాళ్ళు పొలం అని చెప్పి అయితే ఉన్నారు. వీళ్ళని పొలం దగ్గరికి తీసుకురావడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు వీళ్ళు ఏం పనులు చేస్తారో అది కూడా మనం చూద్దాము. ఈ రెడ్ డ్రెస్లో ఉన్న పిల్ల మా మేనకోడలు. ఒకసారి మాట్లాడి చూద్దాం తన మాటలు ఎలా ఉంటాయో. ఏం చీమలు ఉన్నాయి? ఏం చేస్తాయి అవి? కొరుకుతాండాయా? ఓకే. మొబైల్లో గేమ్ ఆడుతా ఉంటే బాగుందా లేకుంటే పొలంలో బాగుందా? ఏమది? అవునా? ఓకే. మీకు పని చేసిన దానికి ఏమన్నా మీ డిమాండ్స్ ఉన్నాయా? ఏందో చెప్పకూడదా? పని చేసేదానికంటే ముందే చెప్తే బాగుంటది. ఓకే, తీసుకెళ్తారా మీరు మొత్తానికి ఆడికి? ఏమో నాకైతే డౌట్ గా ఉంది. మొత్తం ఎత్తుకెళ్ళిపోతారా? ఓకే, మొత్తం ఎత్తుకెళ్ళిపోతాడంట మా నెల్లూరు అల్లుడు. ఇతను మేనల్లుడు. బాస్ చూడండి అప్పుడే కనపడతా ఉంది స్లాంగ్. వచ్చేసి మా పెద్ద మేనల్లుడు. ఓకే, జాగ్రత్తగా పడకుండా కింద పడతారు. అప్పుడే ఒక ఆమెకు వచ్చేసి మా బిడ్డ అప్పుడే బరువు అయిందంటే ఇంకి. ఏం వేసి కింద పడినావా? మరి ఛాలెంజ్ చేస్తే తీసుకెళ్తా అని చెప్పి జారి పడిందా? ఓకే, అయితే సండే వస్తారు ఇక్కడికి. బోర్ కొడుతుందేమో కదా? ఏం బోర్ లేదా? ఓకే, పదండి మరి తొందరగా. వీళ్ళు పొలం దగ్గరికి వస్తాము అన్నప్పుడే నేను చెప్పాను చేను దగ్గరికి వస్తే పని చేయాలి అని చెప్పి. వీళ్ళైతే ఓకే మేము చేస్తామని చెప్పి అన్నారు. కానీ నేను అనుకున్నాను వీళ్ళు ఎక్కడ చేస్తారు అని. అయినా సరే కష్టం విలువ తెలియాలి అన్నట్టయితే నేను బయటికి తీసుకొచ్చాను పొలం దగ్గరికి. కానీ చూడండి మా హీరో చూడండి, పెద్దోళ్ళు అంటే సరే, కొంచెం పెద్ద పిల్లలంటే ఓకే, వీడు కూడా ఏమాత్రం కొంచెం కూడా తగ్గకుండా ఎవరికి తగిన విధంగా అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది ఈ చీమల స్టోరీ ఒకటైతే ఉంది, అది నాకు గుర్తొచ్చింది. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నారు. అందరూ కలిపి దగ్గర ఒక పెద్దవాళ్ళు చేసే పని అయితే చేశారు. వీళ్ళు వచ్చేసి మన డైరీలో పిల్లలు. మన డైరీలో బీహార్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండటం వల్ల ఒకరు వచ్చేసి ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు, ఒకరు 3rd క్లాస్ చదువుతున్నారు. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు. కాబట్టి నేను అనుకుంటున్నాను వీళ్ళను ఇక్కడే మంచిగా చదివించి వీళ్ళ పేరెంట్స్ లాగా కాకుండా వీళ్ళకి ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇక నుంచి ముందు వీళ్ళతో కూడా నేను కొన్ని అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. వీళ్ళని ఇలా పొలం దగ్గరికి తీసుకురావడానికి కారణం ఉందని అయితే చెప్పాను కదా. ఆ కారణం ఏంటో కాదు, స్కూల్ ఇచ్చేది వీళ్ళకి కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే.
కానీ ఇలాంటి అనుభవాలు వీళ్ళకి మళ్ళీ మళ్ళీ రావు అనే ఉద్దేశంతో ఇలా పొలం దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసి ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.